గజ ఈతగాడు. చాలా ఏళ్ల క్రితం పశ్చిమ సముద్ర తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్కదీవులకు కొంచెం దూరంలో ఉండేది. అది చాలా వరకు రాతిమయంగా ఉండడం చేత అక్కడ వ్యవసాయానికి, ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు. కనుక ఆ దీవిలో నివసించేవారు ప్రధానంగా చేపలు పట్టి జీవించడం లేదా పశువులను పోషించి జీవించడం చేస్తూ ఉండేవారు. అక్కడి బెస్తళ్లలో కొందరు నావికులుగా వెళ్ళిపోయేవారు. మరికొందరు సముద్రం అడుగుకు వెళ్ళి ముత్యపు చిప్పలు, పగడపు రాళ్ళు తెచ్చి వాటిని దీవిలోని వర్తకులకమ్మి పొట్ట పోసుకునేవారు. ఆ దీవిలో ఉండే ఒక ముసలి బెస్తవాడికి చాలామంది కొడుకులు ఉండేవారు. వారిలో చాలామంది చేపలు పట్టడంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తి అవలంబించారు. ఒకరిద్దరు వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు. వారిలో ఆఖరివాడు చిన్నతనం నుంచి ఒక విచిత్రమైన బుద్ధి కలవాడు. చేపలు తన్నుకుని చావటం వాడు చూడలేకపోయేవాడు. చిన్నతనంలో వాడు తీరానికి వెళ్ళి తన తండ్రి, అన్నలు పట్టుకొచ్చిన చేపలను తట్టలలో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలోనైనా ప్రాణం ఉన్నట్టు కనిపిస్తే దాన్ని వెంటనే నీటిలోకి విసిరివేసేవాడు. ఒక్కొక్కసారి వాడి ఇంటికి చేరేసరికి తట్టలో సగం చేపలు కూడా ఉండేవి కావు. ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండడం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు. కాని వాడికి సముద్రమన్నా చేపలన్నా అంతులేని ప్రేమ. ఎందుకు పనికిరాని మొద్దు అని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడు సముద్ర తీరానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాడు. సముద్రంలో ఈతలు కొట్టేవాడు. భూమి మీద కన్నా వాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు, రంగులు, ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి. అందుచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండడం అభ్యాసం చేసి అట్టడుగు సముద్రంలో సంచరించడము, అక్కడ ఉండే వింత వింత చేపలను, పగడపు చెట్లను, విచిత్రమైన కాంతులను చూసి ఆనందించడము సాగించేవాడు. పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడు వెళ్ళినంత సముద్రపు లోతులకు వెళ్ళి నీటి అడుగున వాడున్నంతసేపు ఉండగలవాడు ఆ దీవిలో ఒక్కడు కూడా లేడు. వాడికి చేప మనిషి అని అందరూ పేరు పెట్టారు. వాడు ఉదయమే వెళ్ళి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు చూసిన వింతలన్నింటినీ తన అన్నలకు వర్ణించి చెప్పేవాడు. సముద్రం అడుగున మునిగిపోయిన పడవలుండేవి. వాటి పగుళ్లలో నీటి మొక్కలు పెరిగేవి. పగడపు శిలల మీద శాఖలు శాఖలుగా ఎర్ర, తెల్ల పగడపు కొమ్మలుండేవి. నీటిలో ముత్యపు చిప్పలు, నక్షత్ర చేపలు, కనీ విని ఎరుగని గాజులాంటి చేపలు ఎన్నో ఉండేవి. వాటన్నింటి గురించి వాడు వర్ణిస్తుంటే అన్నలు వినిపించుకోక వాడికి నిశ్చయంగా పిచ్చేననుకునేవారు. వాడికి గాలి సోకిందేమోనని వాడి తల్లి తాయొత్తులు కట్టించేది. కాని తాయొత్తులతో వాడి ధోరణి మారలేదు. పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది. చేప మనిషి అనే మాట దీవిలోని అందరి నోటా వినపడి చివరకు ఆ దేశపు రాజుదాకా వెళ్ళింది. అందుచేత రాజుగారు వాణ్ణి ఒకసారి తన భవనానికి పిలిపించాడు. వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు 17 ఏళ్ల పిల్ల కూడా అక్కడే ఉన్నది. "నువ్వు ఎంత లోతు సముద్రం అడుగుకైనా దిగగలవట? సముద్రాన్ని గాలించడంలో నీకు ఈడైన వాడు ప్రపంచంలో లేడట? ఆ మాట నిజమేనా?" అని రాజు అడిగాడు. "ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా" అన్నాడు వాడు. "నీ శక్తి చూస్తాం" అంటూ రాజుగారు అప్పటికప్పుడే తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాణ్ణి కూడా ఎక్కించుకుని సముద్రం మధ్యానికి నౌకను నడిపించి ఒక బంగారు పాత్రను సముద్రంలో గిరవాటు వేసి "దాన్ని తీసుకురా" అన్నాడు. వాడు సముద్రంలో మునిగి అడుగుకు చేరి బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి వచ్చాడు.
వాడా పగడపు కొమ్మను రాజకుమార్తెకిచ్చి బంగారు పాత్రను రాజుగారికివ్వబోయాడు. అది నీవే ఉంచుకో, ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను, చేస్తావా అన్నాడు రాజుగారు. చెప్పండి, చేతనైతే చేస్తాను అన్నాడు వాడు. నీవీ దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగమంతా తిరిగి అక్కడి విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు. చాలా దూరం అన్నాడు వాడు. నాకు తెలుసు, నీకు కావలసినంత వ్యవధి తీసుకో, అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో, కానీ దీవిని చుట్టి అక్కడి విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరికి తిరిగి రాకు అన్నాడు రాజు. అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాజకుమార్తె కేసి చూసి సముద్రంలో మునిగాడు. వాడు తిరిగి రావటానికి 3 మాసాలు పట్టింది. మహారాజా, మా దీవికి అడుగున 3 బ్రహ్మాండమైన రాతికొండలు ఆధారం ఉన్నాయి. వాటి తాలూకు రాయి మామూలు కొండరాయి కన్నా చాలా బలమైనది. అయితే వాటిలో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు రాజుగారితో. నశించిపోతున్నదా? ఎందుకు అని రాజు అడిగాడు. దాని దిగువ భాగంలో అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. అది రాతిని ధ్వంసం చేస్తున్నది. ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేర ఒక్క నాచుమొక్క కాని ఒక్క చిన్న చేప కాని లేదు అన్నాడు వాడు. నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు. మహారాజా, అది మామూలు అగ్ని కాదు, అది బడబాగ్ని. నీరు దాన్ని చల్లార్చలేదు అన్నాడు వాడు. బడబాగ్ని అనే మాట విన్నాను కాని ఎన్నడూ చూడలేదు. కొంచెం అగ్ని తెచ్చి చూపించు అన్నాడు రాజు. అగ్నిని తీసుకురావడం ఎలా మహారాజా అన్నాడు వాడు. నేనేం చెప్పగలను, అది నీకే తెలియాలి అన్నాడు రాజు. వాడు మళ్ళీ సముద్రం అడుగుకు వెళ్ళాడు. అగ్నిని సమీపించడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చేతులు, కాళ్ళు, ఒళ్ళు కాలాయి. వాడు కాలిన శరీరంతో విహార నౌక వద్దకు తిరిగి వచ్చి, అగ్నిని తీసుకురావడం నాకు సాధ్యం కాలేదు మహారాజా, ఇదిగో దాని సాక్ష్యం అంటూ తన చేతులు, కాళ్ళు ఆయనకు చూపాడు. ఇప్పుడు నీ మాట నమ్మగలను, నీవు నిజంగా అపూర్వమైన ఈతగాడివే అన్నాడు రాజు. ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా. అది ఒక కొండను చాలా భాగం తినేసింది. దీవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నదని నా నమ్మకం అన్నాడు వాడు. రాజుగారు వాడి మాట మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో ఉండే వారందరినీ దీవి వదిలి రావాల్సిందని ఉత్తర్వు చేశారు. వారికి నివాస యోగ్య ప్రదేశాలు ఏర్పాటు చేశారు. దీవిని మనుషులు, పశువులు విడిచిపెట్టిపోయిన కొద్ది రోజులకే ఆ దీవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి 1 మాసం రోజుల్లోపుల దానిలో ఒక్కొక్క భాగమే సముద్ర జలంలోకి ఒరిగిపోయింది. రాజు చేప మనిషిని పిలిపించి, నీ ప్రజ్ఞ వల్ల అనేక వేల మంది ప్రాణాలు దక్కాయి. ఏమి బహుమతి కోరుకుంటావో కోరుకో అన్నాడు. వాడు రాజకుమార్తె కేసి చూసి జవాబు చెప్పలేదు. తన కూతురి అభిప్రాయం అదివరకే తెలుసుకుని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన వద్దనే కలకాలం ఉంచుకున్నాడు. కథ సమాప్తం.